హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయండి. సో, ఒకసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో, చాలామందికి ఇదివరకే ఉద్యోగ పెన్షనర్స్‌కైతే జమ అయ్యాయి. ఈ వీడియోనైతే 3 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము. నగరి ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్‌కు జమ అయిందండి. సో, చిత్తూరు జిల్లా నగరిలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక కర్నూలు సంబంధించినటువంటి సర్వీస్ పెన్షన్ పడింది అని చెప్తున్నారండి. సో, కర్నూలు ఎస్టీఓ పరిధిలో ఉన్నవాళ్ళు చెక్ చేయండి. పెన్షన్స్ జమ అవుతున్నాయి. అనంతపూర్ ఎస్టీఓలో క్రెడిటెడ్ అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారు. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో అయితే ఒకసారి చెక్ చేయండి. సో, అనంతపూర్ క్రెడిటెడ్. ఇక అదేవిధంగా వయల్పాడు పెన్షన్స్ అయితే రిసీవ్డ్ అని మన మిత్రులు కామెంట్ చేశారండి. సో, వయల్పాడుకు సంబంధించినటువంటి పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. వయల్పాడు పెన్షన్స్ క్రెడిటెడ్ అని మరొకరు కూడా కామెంట్ చేశారు. వయల్పాడు ఎస్టీఓ. కర్నూలు సర్వీస్ పెన్షన్ అయితే జమ అయినట్టు మిత్రులు కామెంట్ చేశారండి. సో, ఒకసారి కర్నూలు ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. ఇకపోతే అరకు వ్యాలీ సర్వీస్ పెన్షన్ గురించి చెప్పండి అంటున్నారు. సో, అరకు వ్యాలీకి సంబంధించి సర్వీస్ పెన్షన్స్ ఇంకా జమ కాలేదు. ఇన్‌కేస్ మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూడండి. ఒకవేళ గ్రీన్ ఛానెల్ ఉన్నట్లయితే అవి రేపు జమ అవుతాయి. అనంతపూర్ సబ్ ట్రెజరీలో పెన్షన్స్ పడలేదు. ఇప్పుడు పడుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు కామెంట్ చేసి 3 అవర్స్ అంది కాబట్టి ఈలోపు జమ అయ్యుండొచ్చు. గుంటూరు ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయండి. చెక్ చేయవచ్చు. సో, బిల్ స్టేటస్ అయితే చెక్ చేయండి. సో, ఇక ఉరవకొండ సర్వీస్ పెన్షన్ జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు దాదాపుగా చాలా బిల్లులైతే జమ అవుతున్నాయి. సో, ఓకే. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రణస్థలం ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అండి. ఒకసారి చెక్ చేసుకోండి. సార్ గారు కామెంట్ చేశారు. సో, రణస్థలం ఎస్టీఓలో చెక్ చేయండి. స్టేటస్ జమ అవుతున్నాయి చూడండి. ఉరవకొండ. సీఎఫ్ఎంఎస్ బిల్ పని చేయటం లేదు. ఇలా ఎలా చెప్తున్నారు? ఈకుబేర్‌కి వెళ్ళాయి అని. ఇప్పటి వరకు కూడా సాలరీ డిపాజిట్ కాలేదు. ఇప్పుడు జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కామెంట్ చేసి 9 అవర్స్ అయిపోయింది కదా! సో, సీఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ చెక్ చేయడం అంటే కొన్నిసార్లు సర్వర్ బిజీ ఉండి పనిచేయదండి. మళ్ళీ రీట్రై చేస్తే గనుక వర్క్ అవుతుందనమాట. సో, సండే మాకు సాలరీస్ పడలేదు. సండే హోప్ అండి చాలా వరకు పడతాయని అయితే అనుకున్నాం. కానీ బ్యాచ్ నంబర్స్ వరకు ఆహ్, వచ్చిందండి. సండే అయినా కూడా బ్యాచ్ నంబర్స్ వరకు అలాట్ అయ్యాయి. సో, అది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. 1వ తేదీన ఒక ట్రెజరీ పరిధిలో ఉద్యోగ పెన్షన్‌లకు చెల్లించితే రాష్ట్రం మొత్తం పెన్షనర్లకు చెల్లించినట్లే కదా సార్! అలా ఏం కాదండి. సో, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం గూడా కొంచెం అర్థం జేసుకోవాలి. సీఎం గారు గూడా కొంచెం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌లో అయితే ఉన్నారు గదండీ! సో, వరదలు ఎక్కువైపోయినాయి. సో, కాబట్టి అయినా గూడా మనకు ఈరోజు 2వ తేదీన ఎటువంటి ఆటంకం కలగకుండా పెన్షన్స్ అయితే భారీగానే జమ అవుతున్నాయి. సో, ఓకే అండి. ఎట్టి పరిస్థితుల్లో టుడే జమ కావు. ఇవి నిన్నటివండి. సో, కాబట్టి ఇక మనకి ఇంకా మరికొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అవి కూడా ఇప్పుడు చూసేద్దాము. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరెవరికి జమ అయ్యాయనేది. కాకినాడ, ఏలూరు, ఆత్మకూరు, నెల్లూరులో బోత్ పెన్షన్స్ అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ, విజయనగరం ఫ్యామిలీ పెన్షన్స్, దర్శి, అలాగే గోపాలపట్నము వైజాగ్‌లో. ఇకపోతే
రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా క్రెడిట్ అయినవండి ఇవన్నీ. పీలేరులో కూడా జమ అయ్యాయి. నర్సరావుపేటలో జమ అవుతున్నాయి. చిత్తూరులో జమ అవుతున్నాయి. పలమనేరులో జమ అవుతున్నాయి. అవనిగడ్డ ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి. మార్కాపురం క్రెడిటెడ్. వైజాగ్ సీతమ్మధార యూనియన్ బ్యాంక్ అండి జమ అవుతున్నాయి. ఇక పాడేరు జమ అవుతున్నాయి పెన్షన్స్. అలాగే అనకాపల్లి వెస్ట్ జమ అవుతున్నాయి. కర్నూలు జమ అవుతున్నాయి. నగరి నాట్ రిసీవ్డ్. నగరిలో ఇప్పుడు జమ అవుతున్నాయంటే మనం చూసామండి. సో మేబీ 12:30 తర్వాత అయితే జమ అయ్యుండొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చిత్తూరు డిస్టిక్. ఇక అనంతపురం జమ అయ్యాయి. తుని జమ అయ్యాయి. ఇక కడప టౌన్లో అండి జమ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కడప నుంచి ఎవరైనా ఉన్నట్లయితే. అనంతపూర్ జమ అవుతున్నాయి. ఫ్యామిలీ పెన్షన్ కర్నూలు జమ అవుతున్నాయి. సుల్లూరుపేట చెక్ చేసుకోండి, జమ అవుతున్నాయి. పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కర్నూలు జమ అవుతున్నాయి. కడప పెన్షన్స్ పడ్డాయి. సీతమ్మధార విశాఖపట్నం పెన్షన్ ఎస్బీఐ ద్వారా క్రెడిట్ అయిందని అయితే మిత్రులు తెలియజేశారు. ఇక నంద్యాల అండి, నంద్యాల ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ అయితే క్రెడిటెడ్. కర్నూలు సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్. పులివెందులు అండి, పులివెందుల్లో కూడా జస్ట్ రిసీవ్డ్ నవ్వు. రాజాంలో పెన్షన్లు జమ అవుతున్నాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టేటస్ ఒక పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ ఎక్కువ మందికి జమ అయ్యాయండి. సో 4 టైమ్స్ జమ అయితే 3 టైమ్స్ ఇంకా జమ కాలేదని అయితే పెట్టారు. అంటే జమ అయినట్టు ఎక్కువగా ఉన్నాయన్నమాట. జమ కానివి కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. జమ కాని వారు విజయనగరం జమ అయ్యాయి. అనంతపురం రూరల్ క్రెడిటెడ్. జమలమడు క్రెడిటెడ్. చిత్తూరు క్రెడిటెడ్. శ్రీకాకుళం క్రెడిటెడ్. ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం వరకు అయితే అందరికీ జమ అవుతాయి అంటున్నారు. కానీ 100% కాకపోయినా కూడా ఒక 50% అయితే గ్యారంటీ, 50% పైన అయితే గ్యారంటీ జమ అవుతాయండి. ఉదయం 11 గంటలకు సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ అయింది. అంటే కొంతమందికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ సక్సెస్ అని అయితే వస్తుంది, కానీ అకౌంట్లో పడడం లేదు. సో అది నిఫ్ట్ ప్రాబ్లం అండి. సో ఎన్ఐఎఫ్టీ నిఫ్ట్ ప్రాబ్లం వల్ల అలా జరుగుతుంది. కాకపోతే సాయంత్రం వరకు వేచి చూడండి, ఖచ్చితంగా జమ అవుతాయన్నమాట. సో అకౌంట్ ఫ్రీజ్ అయితే తప్ప అలా జరగదు. సో ప్రస్తుతానికి అయితే నిఫ్ట్ ప్రాబ్లము ఒక 2-3 గంటల తర్వాతనే జమ అవుతున్నాయి. కొంతమందికి మాత్రమే అండి, అందరికీ కాదు. సో ఈ విధంగా చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిటెడ్. సత్యసాయి జిల్లా, కడప, శ్రీకాకుళం డిస్టిక్, కొత్తపేట అని ఈ విధంగా అన్నీ కూడా బిల్స్ జమ అవుతున్నాయి. సో దాదాపుగా చూసుకున్నట్లయితే ఈరోజు 50% అబ్బోనే జమ అవుతున్నాయండి 2వ తేదీన. సో మిగిలిన బిల్లులు కూడా 3-4 తేదీలతో జమ అవుతాయి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.